అందరికీ నమస్కారం. పోతన భాగవతం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులైనట్టి సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కన్న ప్రాప్తముల్ చేసి వాసరముల్ వ్యర్థత త్రోచుచుండచనదు ఈ సంసార మోహంబునన్. పాంచాలీకబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచెద్గర్వుల ధార్త్రరాష్ట్రుల అనించంపించి గోవిందుడిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించెన్ మహాఖ్యాతి చేయించెన్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళిన్ చూపుచున్ పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు మనఃపద్మాసనాసీనుడై. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము గదా, నీ సేవ సంసార సంతాప ధ్వంసినియో గదా. సకల భద్రశ్రేణులన్ ప్రీతితో ఆపాదింతు గదా. ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు కదయ్య. చాలరు నిను వర్ణింప బ్రహ్మాదులున్. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార. నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని సంపుదు నిన్నుగాతు. విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునా.